శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి మార్చి 7వ తారీఖు వరకు మకర రాశిలో సంచరించబోతున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఏ విధమైనటువంటి ధనయోగాలు ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ప్రస్తుతం ఈ మేషరాశి వారికి మార్చి 7వ తారీఖు వరకు శుక్రుడు దశమ స్థానంలో కుజగ్రహంతో కలిసి సంచరించడం జరుగుతుంది. సుమారుగా మార్చి 7 వరకు ఈ యొక్క కలయిక కర్మస్థానమైనటువంటి వృత్తి స్థానమైనటువంటి దశమ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఈ రాశి వారికి ధన సప్తమాధిపతి, అంటే 2వ భావం, అంటే ధనానికి సంబంధించిన విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు, అలాగే ముఖ్యంగా కంటికి సంబంధించినది. 2వ స్థానం అన్నది జాతకుడి యొక్క కంటి చూపు దృష్టి చెప్తూ ఉంటుంది. అలాగే అతని యొక్క ధనం ఏ విధంగా సంపాదిస్తాడు, సంపాదించిన ధనాన్ని దాచుకునే విధానాన్ని 2వ స్థానం చెప్తూ ఉంటుంది. అందువల్ల 2వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు కూడబెట్టిన ధనాన్ని, సంపాదించిన ధనాన్ని కూడబెడుతూ ఉంటారు. అదే పాపగ్రహ సంచరించినప్పుడు ఎంత ధనం సంపాదించినా నిల్ బ్యాలెన్స్తో ఉండడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల అటువంటి శుక్రుడు మరి ఈ దశమ స్థానంలో సంచరించడం ఒక విధంగా ఏంటంటే భూతత్వ రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మరి ఈ రాశి వారికి భూములు, స్థిరాస్తులు సంబంధించిన వ్యవహారాల్లో ఆర్థికపరమైన లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. సో ఎక్కువగా మరి ఈ మేషరాశి వారు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వృత్తిలో ఉంటారు. కొంతమంది వ్యవసాయదారులు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే భూమికి సంబంధించిన కార్యకలాపాల్లో ఎవరైతే ఉంటారో వారికి మార్చి 7వ తారీఖు వరకు కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహంతో కలిసి వచ్చే అవకాశం ఉంది. గృహాలు అమ్మడం వల్ల కానీ, కొనుగోలు చేయడం వల్ల కానీ, కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం, భూములు కొనడం అమ్మడం, అంటే వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగత అవసరాలకు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఏదన్నా మొత్తం మీద భూమి సంబంధించిన వ్యవహారాల్లో జాతకుడికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ భూ విషయాల్లో తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే కుటుంబ సంబంధించిన విషయాల్లో కూడా తగు శ్రద్ధ పెట్టి ధన సంపాదన మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంటుంది. అలాగే సప్తమాధిపతి శుక్రుడు, అంటే భార్య, రిలేషన్సు, అలాగే వ్యాపార భాగస్తులు, ఇవి కూడా సప్తమ స్థానాన్ని బట్టి చెప్తుంటాయి. అటువంటి సప్తమ స్థానాధిపతి రాష్ట్రాధిపతితో కలిసి ఒకే రాశిలో మకర రాశిలో ఉండడం వల్ల మరి కుజుడు అక్కడ చాలా బలవంతుడై ఉన్నాడు. అలాగే శుక్రుడికి కూడా అది మిత్రస్థానం అయింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార పార్ట్నర్స్తో కానీ తన చెయ్యే పైన ఉంటుంది. ఎందుకంటే కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను చెప్పినట్టు పార్ట్నర్స్ వినడం, చెప్పినట్టు భార్య లేదా భర్త నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే రిలేషన్స్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్రకుజులు కలిసి ఉంటారో, సో అది ఈ మకర రాశిలో కానీ కుంభరాశిలో కానీ కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో విధమైనటువంటి ఎఫైర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది శాస్త్రరీత్యా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇంకా అనేక విషయాలు దానికి అమలు చేయవలసి ఉంటుంది. ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా ఉండాలని రూల్ అయితే లేదు, కానీ ఇదొక ఇండికేషను. దాన్ని బట్టి జాతకుడు జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో ఈ విధంగా కొత్తగా రిలేషన్స్ ఏర్పడడం కానీ, కొత్తగా పరిచయాలు పెంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఈ విధంగా మరి ఈ శుక్ర కుజుల కలయిక ఉండాలి, కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో దాని తర్వాత ముఖ్యంగా మరి ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఎప్పుడైతే కుజగ్రహం లాంటి క్రూరగ్రహంతో కలిసాడో ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. దేని కొరకు ఖర్చు అవుతుంది? కుటుంబ అవసరాల కొరకు. అలాగే ఇటువంటి ఎఫైర్స్ వల్ల ఏంటంటే స్త్రీలకి లేదంటే మగవాళ్ళకి విలువైన బహుమతులు ఇవ్వడం కానీ, వారికి ఏదన్నా ధన సహకారం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. సో దాని తర్వాత ఏంటంటే తోడబుట్టిన వారికి కానీ, స్నేహితులకు కానీ ధనం సహకరించే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ లగ్న సప్తమాధిపతులు కలిసి ఉండడం అనేది వివాహ సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఈ స్త్రీలకు కానీ మగపిల్లలకు కానీ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఖచ్చితంగా వాళ్ళ
ప్రయత్నాన్ని బట్టి మార్చి 7వ తారీఖు లోపల వివాహం నిశ్చయం అవ్వడం కానీ, కొన్ని సందర్భాల్లో వివాహం జరగడం కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అందువలన ఏంటంటే తొందరగా నిర్ణయం తీసుకొని తొందరగా వివాహం జరుపుకుంటే మరి ఆ వివాహం జరిగినటువంటి టైంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి కూడా వాళ్ళ యొక్క జీవితం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మార్చి 7 లోపు ఎవరైతే మేషరాశి వారు లేదా మేషలగ్నం వారు వివాహం చేసుకుంటారో వాళ్ళకి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం కూడా ఏర్పడే అవకాశం 100% ఉంటుంది. సో అలాగే 2 గ్రహాలు చరరాశిలో సంచరించడం వల్ల మరి వివాహం తర్వాత ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, లేదంటే విహారయాత్రలకు వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఓవరాల్గా ప్రయత్నం చేసినప్పుడు ఈ శుక్రగ్రహ సంచారం మేషరాశి వారికి కొత్త పరిచయాలు, అలాగే వివాహ బంధాలు బలపడడం, వివాహ సంబంధాలు నిశ్చయమవడం, ఆర్థిక సంబంధించిన విషయాల్లో అనవసర ఖర్చులు, భూములు స్థిరాస్తుల మీద పెట్టుబడడం, ఇవి ముఖ్యంగా జరిగే విషయాలు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే జాతకుడు ఏదో ఒక విషయాన్ని జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాల్ని ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని ఇబ్బందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకి అన్వయించినప్పుడు కృష్ణావతారం రామావతారం 2 కూడా సూర్య చంద్రులకి వర్తిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది. పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న, అతని వ్యక్తిత్వం తెలుసుకున్న, అతను ఎంత గొప్ప వీరుడు, అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు, ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు. అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం వంశాన్ని రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది. సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకళ్ళని సంహరించాలన్నా చనిపోయిన వాళ్ళని బతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట. జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది. సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి మృత సంజీవిని విద్య విడిచినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు, తద్వారా శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహ ప్రభావస్తులు ఇతరుల్ని బతికించడం అంటే వాళ్ళ ప్రాణాల నుంచి బతికించవచ్చు. వాళ్ళ వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు. సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది. అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల అంటే శుక్రుడే వివాహకారకుడు. జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా, తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి. కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా, వివాహం జరగాలన్నా, స్త్రీ సౌఖ్యం పొందాలన్నా, అలాగే జాతకుడు సుఖమైన జీవితం అంటే కామన్గా ఆర్డినరీ జీవితం అన్నా సరే కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా, ఒక వాహనంలో తిరగాలన్నా, ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం 100% ఉండాలి. శుక్రుడు బలహీనమైనప్పుడు, శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత అవడం వల్ల మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు. మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే మరి శుక్రగ్రహం భూదేవిగాను, బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం. ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది.
అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ చదవవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు మరి శుక్రుడి యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా 12 రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా ఉండ్రాళ్లతో పూజించడం, లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకటాల చేతులు పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.